హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా, అందుకని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నవరాత్రుల నైవేద్యాలని ఇవాళ మనం తయారు చేసుకుందాం. అందులో ముఖ్యంగా మొదటిగా చేసుకునేది కట్టె పొంగలి. ఈ కట్టె పొంగల్నే హాట్ పొంగల్ అని కూడా అంటాము. ఈ కట్టె పొంగలి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది. దీనికోసం ముందుగా పెసరపప్పు తీసుకున్నానండి. 1 కప్పు పెసరపప్పు తీసుకుని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుందన్నమాట. అలానే నేను 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఈ 1 కప్పు బియ్యము, 1 కప్పు వేపిన పెసరపప్పు రెండింటిని కలిపి నీళ్లు యాడ్ చేసుకొని చక్కగా క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి ఎసరు పోసుకోవాలి. దీనికోసం 6 కప్పులు నీళ్లు తీసుకుంటున్నానండి. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం కదా, అందుకని 1:3 రేషియోలో, అంటే టోటల్ 2 కప్పులు అయినాయి కాబట్టి 6 కప్పులు నీళ్లు తీసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటున్నాను. అలానే ఒక 10 నుంచి 15 వరకు పెప్పర్ని కూడా వేసుకుంటున్నాను, అంటే మిరియాలు. వీటిని కూడా వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి. చక్కగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని గెరిటతోని అలా కలుపుకున్న తర్వాత వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని నెయ్యిని వేసుకున్నాను. నేతిలో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలానే 2-3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇందులోనే మిరియాలు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం మిరియాలు యాడ్ చేసాము, అందుకని ఇప్పుడు చూసి తగ్గించి వేసుకోండి. ఇది వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిమిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది 1 పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు కూడా, కానీ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా చేసుకున్న తాలింపుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్, పెసరపప్పు మిశ్రమంలో వేసేసుకోవడమే. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి కొంచెం లేట్ అయినా కూడా రైస్ అనేది గట్టిపడకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, మన కట్టె పొంగలి రెసిపీ రెడీ అయిపోయినట్టే. అమ్మవారికి మొదటి రోజు ప్రసాదం రెడీ అయిపోయింది. మరి నవరాత్రుల్లో 2వ రోజుగా చింతపండుతోటి పులిహోర చేసుకుందాం. ఈ పులిహోర కోసం ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి. చింతపండు చూడండి, నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ, అంటే ఒక బత్తాయికాయ అనుకోండి, అంత సైజు చింతపండుని నానబెట్టుకుంటున్నాను. చక్కగా కడిగి నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్లో 1.5 స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను. అలానే ఎండుమిర్చి, మీరు కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను ఒక 6 ఎండుమిర్చి యాడ్ చేశాను. ఈ రెండింటిని కూడా నేను నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు బాండి పెట్టేసుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఎప్పుడు కూడా పులిహోరకి తాలింపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇందులో వేరుశనగపప్పు ఇంకా ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి, వేరుశనగపప్పు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకుందాం. అలానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోండి. 4-5 అలా ఏం మెన్షన్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇందులో తాలింపులో మెయిన్గా ఇక్కడ వేయాల్సింది మెంతులండి. 1 పావు స్పూన్ అంత మెంతులు వేశాను. అలానే 1.5 స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేయాలి. పులిహోరకి మెయిన్గా ఫ్లేవర్ని ఇచ్చేది ఇంగువ అండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేపుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తయారు చేసుకొని అది కూడా యాడ్ చేసేస్తున్నాను. తాలింపుతో పాటు చింతపండు గుజ్జు కూడా చిక్కబడేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, 2.5 స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు క్వాంటిటీ అనేది మీ రైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా చింతపండు మిశ్రమంలో బాగా కలిపేలాగా మిక్స్ చేసేసుకొని ఉడకనిద్దాం. అలానే ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిను, ఆవాలు ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ను కూడా చింతపండు గుజ్జులో యాడ్ చేశాను. అలానే కొద్దిగా బెల్లం అండి, ఉండి లేనట్టు బెల్లం వేస్తే సరిపోతుందన్నమాట. చివరిగా కరివేపాకు కూడా వేసి ఈ చింతపండు మిశ్రమాన్ని చిక్కబడేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, ఈ మిశ్రమం చక్కగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
ముందుగా మనం రైస్ వండేసుకొని చల్లారి పెట్టేసుకోవాలండి. రైస్ చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని కలిపేసుకోవడమే. పులుపు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరే యాడ్ చేసేసుకోండి. ఈ చింతపండు మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో మనం చింతపండు పులిహోరని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి, మన పులిహోర రెడీ అయిపోయింది. మన రెండవ రోజు ప్రసాదంగా చింతపండు పులిహోర కూడా రెడీ అయింది. మూడవ రోజు ప్రసాదంగా ఇవాళ మనం పెసర వడలు తయారు చేసుకుందాం. రెగ్యులర్గా చేసుకునే మినపప్పు వడలు కాకుండా ఒక్కసారి ఈ వడలు తయారు చేసి చూడండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసరపప్పుతోటి వడలు తయారు చేస్తున్నాను. దీనికోసం నేను 1.5 కప్ వరకు పెసరపప్పు తీసుకున్నానండి. నేను పెసలు తీసుకున్నాను, పెసరపప్పు కాదు, పెసలు తీసుకుంటున్నాను. ఇవి పొట్టుతో ఉన్న పెసలే అన్నమాట. వీటిని చక్కగా నీళ్లు పోసుకొని క్లీన్ చేసుకొని తర్వాత మంచినీళ్ళు యాడ్ చేసుకొని 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. 5 నుంచి 6 గంటలు అయిన తర్వాత పెసరపప్పు నానిపోయాయి కదా, ఇందులో ఉన్న వాటర్ని అంతా కూడా మనం డ్రైన్ చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ పెసల్ని నేను మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. పెసలన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 ఇంచు వరకు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. 1/2 స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. నీళ్లు యాడ్ చేయకుండా గ్రైండ్ చేయండి వీలైనంత వరకు. కావాలి అనిపిస్తే స్పూన్తో మాత్రమే యాడ్ చేయండి వాటర్ని. చూడండి, ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. వడలు మిశ్రమంలాగా తయారవ్వాలన్నమాట. వాటర్ యాడ్ చేసినట్టయితే లూజ్ అయిపోతుంది కదా, అందుకని. ఇప్పుడు ఇందులో సన్నగా తురిమిన కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. పొయ్యి మీద బాండీలో ఆయిల్ వేడి చేసేసుకొని చేత్తోనే గారెలు వేసేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసుకునే మినపవడలు కాకుండా ఒకసారి ఈ పెసర వడలను తయారు చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈ విధంగా వడల్ని ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకొని తీసేసుకోవడమేనండి. పెసర వడలు ఈజీగా రెడీ అయిపోతాయన్నమాట. నవరాత్రుల్లో 3వ రోజు ప్రసాదం పెసర వడలు కూడా రెడీ అయిపోతున్నాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఈ పెసర వడల్ని 3వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మరి 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం వడపప్పు పానకం. మరి ఈ నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూసేద్దాం. ముందుగా పెసరపప్పును తీసుకొని నానబెట్టుకుంటున్నాను. వీటిని చక్కగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకుందాం. 1 అరగంట నానిపోతే సరిపోతుందండి పెసరపప్పు. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం. 1 అరగంట నానబెట్టుకుందాం పక్కన పెట్టేసి. అలానే వేరొక బౌల్ తీసుకొని ఇందులో బెల్లాన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇక్కడ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. నేనైతే 300 గ్రామ్స్ బెల్లం కట్ చేసి యాడ్ చేశాను. ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేశాను. స్వీట్నెస్ అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నచ్చుతుంది కదా. నేను మాత్రం 300 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. అలానే 750 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇందులో ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేశాను. అంతేకాకుండా మిరియాలని కూడా 1 స్పూన్, ఫుల్ స్పూన్ తీసుకొని వాటిని పౌడర్ లాగా తయారు చేసుకొని యాడ్ చేస్తున్నాను. బెల్లము వాటర్లో అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా బెల్లంలో ఉండే నలకలు ఏమైనా కనుక ఉన్నట్లయితే ఇలా జల్లడ పట్టినప్పుడు ఫిల్టర్లోకి వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్లో తీసేసుకుంటున్నాను. అమ్మవారికి నైవేద్యంగా పానకం రెడీ అయిపోయింది. అలానే వడపప్పు కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా పెసరపప్పుని. ఆ పెసరపప్పులో ఉన్న నీళ్ళంతా కూడా మనం డ్రైన్ అవుట్ చేసేసుకుందాం. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న బెల్లం ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అలానే సన్నగా తురిమిన మామిడికాయ ముక్కలు, కొన్ని అరటికాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసేసుకుని
అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడమేనండి. వడపప్పు రెడీ అయిపోయింది, అలానే పానకం కూడా రెడీ అయిపోయింది. మన 4వ రోజు ప్రసాదంగా పాయసం తయారు చేద్దాం. అది కూడా రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా కీర్ తయారు చేస్తున్నానండి ఇవాళ. దానికోసం ముందుగా అరకప్పు బియ్యం తీసుకొని చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీనే తయారు చేస్తున్నాను. దానికోసం బియ్యం కూడా కొంచెం తీసుకొని వాటిలో ఉన్న వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పల్స్ మోడ్లోనే పట్టుకోవాలండి, ఎందుకంటే మనకు కావాల్సింది పౌడర్ కాదు, బియ్యం నూక మాత్రమే. చూడండి, ఈ విధంగా నూకలాగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని అందులో పాలు యాడ్ చేస్తున్నాను. నేను 750 ml పాలు యాడ్ చేశానండి. ఈ పాలు పొంగొచ్చి తర్వాత కూడా ఒక 10 నిమిషాల పాటు మరగాలండి. పాలు చిక్కబడేంత వరకు మరగనిద్దాం. ఇప్పుడు నేను 750 ml తీసుకున్నాను కదా, ఇవి 1/2 లీటర్ అయ్యేంత వరకు మరగనిస్తున్నాను. ఇది కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుతుందన్నమాట. ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం నూక ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. ఈ నూకంతా కూడా పాలల్లోనే చక్కగా ఉడకాలండి. ఇందులో మనం ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయట్లేదు, అది ఒక్కటి గమనించండి. పాలలో మాత్రమే ఉడకనిస్తున్నాం. ఇందులో ఉడికితేనే ఆ పాయసంకి టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, పాల కలర్ కూడా మారినాయి, అంటే చిక్కబడి ఉడికి కూడా పాల కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. థిక్నెస్ వచ్చేస్తుంది కదా, అందుకు మీగడ కట్టేస్తూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. నూకంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇందులో రుచికి సరిపడా పంచదారని, నేను మాత్రం 1/2 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా చక్కగా పాల మిశ్రమంలో కలిసిపోయేలాగా, పంచదార కరిగిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. బాదం పప్పుని సన్నగా కట్ చేసుకొని బాదం పప్పుని నెయ్యిలో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే జీడిపప్పు ముక్కలు, అలానే కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేస్తున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. పిస్తా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగాయి కదా, ఇప్పుడు ఈ కీర్లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని చివరిగా ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాం. ఏంటది? స్వీట్లో దేనిలో అయినా ముఖ్యంగా ఉండాల్సింది యాలకుల పొడి. యాలకుల పొడి కూడా 1/2 స్పూన్ వేశాను. ఇది మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పాయసాన్ని బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అమ్మవారికి నైవేద్యంగా 4వ రోజు ప్రసాదం కీర్ పాయసం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఆశిస్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. 5వ రోజు ప్రసాదంగా దద్దోజనం తయారు చేసుకుందాం. ముందుగా దీనికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని చక్కగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఇలా నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న తర్వాత బియ్యాన్ని కుక్కర్లో పెట్టేసుకొని ముందుగా రైస్ వండేసుకుందాం. మనం కుక్కర్లో పెట్టుకొని ఒక 4 పీసెస్ రాంచామంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది కదా. రైస్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని చల్లారపెట్టుకోవాలండి. దద్దోజనం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా రైస్ని ముందుగా వండుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. రైస్ అంతటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఆరనిద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. ఇందులోనే 1 ఇంచ్ అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేశాను. అలానే పచ్చిమిర్చి కూడా 2 నుంచి 3 కట్ చేసి వేశాను. ఎండుమిర్చి 2 ముక్కలు చేసేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలానే మిరియాలు కూడా 1/2 స్పూన్ వరకు వేశానండి. వీటన్నిటినీ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం.
ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయితే, లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి. చివరిగా ఇంగువను కూడా ఒక పించ్ వరకు వేస్తున్నాను. ఒక పించ్ అంటే ఒక చిటికెడు వేస్తే సరిపోతుందండి ఇంగువ. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు రైస్ కూడా మనకి చల్లారిపోయింది. చల్లారిన రైస్ని కొంచెం మనం చేతితో నలుపుకుందాం. అంతకంటే ముందు అందులో ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి సరిపడా మీరు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, 1 కప్పు రైస్కి 3 కప్పులు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కన్నా కూడా చక్కగా చెయ్యి వాష్ చేసుకొని చేత్తో కలిపేసేయండి రైస్ అంతా. అలానే 1 కప్పు పాలు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపుని కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం రెడీ అయిపోయింది. ఈ దద్దోజనంలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయండి. రైస్తో కాకుండా సేమియాతో దద్దోజనం చేసుకోవచ్చు, అటుకులతోటి దద్దోజనం చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల రెసిపీస్ ఉన్నాయి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అరిటాకులో దద్దోజనాన్ని పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో రెసిపీస్ అన్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తరువాతి రోజు ప్రసాదంగా మనం పైనాపిల్ కేసరి తయారు చేసుకుందాం. ఈ పైనాపిల్ కేసరి కోసం అందరూ చేసే పొరపాటు ఏంటంటే పండుగ తీసుకుంటారండి. పైనాపిల్ ఎప్పుడు పండుగ ఉన్నది తీసుకోకూడదు. పచ్చిగా ఉన్న పైనాపిల్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఈ విధంగా తీసుకున్న పైనాపిల్ అంతటిని పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పచ్చిగా ఉన్న పైనాపిల్తో కేసరి చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. ఎప్పుడూ కూడా పండిపోయిన పైనాపిల్ తోటి స్వీట్ తయారు చేయొద్దు. చూడండి, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను పీసెస్ కట్ చేసి. ఒక బాండీ పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి కూడా చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కాచిన నెయ్యి అండి ఇది. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా తరిమిన బాదం పప్పు, అలానే జీడిపప్పు, ఇంకా ఇవి వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేగాక తీసేసి పక్కన వేరొక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఇదే నెయ్యిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా టైం పట్టినా కూడా మీరు లో ఫ్లేమ్లో తయారు చేస్తే వచ్చే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే నేతిలో ఇప్పుడు 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని వేపుకుంటున్నాను. సూజీ అంటాం కదా, అదేనండి. దీన్ని నేతిలో మంచిగా కలర్ వచ్చేంత వరకు మంచిగా గోల్డెన్ కలర్ వస్తుందండి. అంతేకాకుండా మంచిగా స్మెల్ కూడా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వలో వేడి నీళ్లు యాడ్ చేస్తున్నానండి. ఈ వేడి నీళ్ళ క్వాంటిటీ వచ్చేసి 3 కప్స్ అనమాట. 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అందుకని 3 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి ఉండలు కట్టడం అనేది జరగదండి. ఎందుకు అంటే మనం యాడ్ చేసింది హాట్ వాటర్ కాబట్టి. అదే చల్లనీళ్ళు కనుక యాడ్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా ఉండలు కడుతుందండి. అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్న విషయం ఏంటి అంటే హాట్ వాటర్ని యాడ్ చేయాలి. ఇది చక్కగా ఉడికి దగ్గర పడ్డ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పైనాపిల్ పీసెస్ అంతా కూడా రవ్వలో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. ఇక్కడ రవ్వ క్వాంటిటీ కన్నా కూడా పైనాపిల్ క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తున్నది పైనాపిల్ కేసరి కాబట్టి ఆ మాత్రం యాడ్ చేసుకోవాలండి. ఇదంతా చక్కగా ఉడికి ఈ స్టేజ్లో దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ నేను 1.5 కప్ తీసుకుంటున్నానండి. తీపి ఇంకా ఎక్కువగా తినేవాళ్ళైతే 2 కప్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. 1.5 కప్ టు 2 కప్స్ షుగర్ కంపల్సరీగా పడుతుందండి. ఇదంతా మిక్స్ చేసుకుంటూ ఉంటే షుగర్ మెల్ట్ అయిపోయి ఇంకొంచెం లూజ్గా తయారవుతుంది మన మిశ్రమం అంతా కూడా. చూడండి, కొద్దిగా లూజ్ అయింది కదా.
ఇప్పుడు నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 పించ్ అయితే సరిపోతుందండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, కానీ మనకి చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలంటే కంపల్సరీగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం చివరిగా యాలకుల పొడిని ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1-2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ముందుగా ఏ రెసిపీ అయినా కూడా మీరు ట్రై చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. అది కనుక సక్సెస్ అయితే కంపల్సరీగా క్వాంటిటీ పెంచుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ని బొంబాయి రవ్వ బదులు గోధుమ రవ్వ యూస్ చేసి కూడా చేయొచ్చండి. మీరు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక్కసారి గోధుమ రవ్వతో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అరిటాకులో మన పైనాపిల్ కేసరిని సర్వ్ చేసేసుకుందాం. అమ్మవారికి నైవేద్యంగా పైనాపిల్ కేసరి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి ఒక కామెంట్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి చాలు. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అమ్మవారికి తర్వాతి రోజు నైవేద్యంగా చేసుకునే ప్రసాదం ఏమిటి అంటే పూర్ణం బూరెలు. ఈ పూర్ణం బూరెల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా దీనికి కావాల్సింది పై పూత పిండిని తయారు చేసి పెట్టుకోవాలి. దీనికోసం 1 గ్లాస్ మినపప్పు అయితే 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలండి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఈ పప్పుని 4-5 గంటలు నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిలో సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా అవసరము అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకో. లోపల స్టఫింగ్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఈ పిండిని బ్యాటర్లో ముంచేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసుకోవడమే. ఇలా 1 by 1 స్లోగా వేసుకోవాలండి, పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఒకటి వేసిన తర్వాత ఒకటి నిదానంగా తీసేస్తున్నాను. దీన్ని 2 సార్లు ఫ్రై చేస్తానండి. అందుకని మంచి కలర్ రాకముందే, అంటే కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వగానే తీసేస్తున్నాను. తర్వాత వీటన్నిటిని కలిపి మళ్ళీ ఇంకొకసారి డబుల్ ఫ్రై చేస్తున్నాను. పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని, పచ్చిశనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నట్లయితే 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. పచ్చిశనగపప్పు ఒక 2 గంటలు నానిన తర్వాత ఉడకపెట్టుకొని అందులో తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకొని నీరు లేకుండా గట్టిగా ఉడకనివ్వాలన్నమాట. అంతేనండి, లోపల స్టఫింగ్ చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మన పూర్ణం బూరెలు కూడా రెడీ అయిపోయాయి. అమ్మవారికి తర్వాత రోజు ప్రసాదంగా శాకాన్నం, దీన్నే కదంబం అని కూడా అంటాము. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1/2 కప్ రైస్ తీసుకున్నాను. అలానే 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు రైస్కి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఈ మూడింటిని చక్కగా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని 1 గంట సేపు నాననిస్తున్నాను. నానిన తర్వాత కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెయిట్ తీసేస్తున్నానండి. చూడండి, రైస్ ఉడికిపోయింది. దీనిలో నేను 1 కప్పు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, 4-5 దొండకాయలు, 1-3 పచ్చిమిర్చి, 2-3 టొమాటోలు, అలానే ఇందులో 2-3 వంకాయలు, ఇంకా గుమ్మడికాయ, సొరకాయ, మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి. వెజిటబుల్స్ అనేది ఆప్షనల్ అనమాట. అలానే చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకొని 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 1 విజిల్ రానిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మూత తీశాను. చూడండి, వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. పప్పు గుత్తితోటి కాకుండా నేను స్పూన్తోనే లేకపోతే గరిటెతోనో ఊరికినే ఇలా పైన మ్యాష్ చేస్తున్నాను. ఈ విధంగా మ్యాష్ అయిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ కదంబం రైస్కి కంపల్సరీగా నేతితోనే పోపు పెట్టుకోండి, చాలా కమ్మగా ఉంటుందండి. నెయ్యి వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే 2-3 ఎండుమిరపకాయల్ని తుంపి వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు అనేది కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత చివరిగా నేను ఇంగువని యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 పించ్ ఇంగువ అయితే సరిపోతుందండి. ఇందులో నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఏది యాడ్ చేయలేదు. వేగిన పోపుని కదంబం రైస్లో యాడ్ చేసుకోవడమే. చివరిగా కడిగి తురిమిన కొత్తిమీరను కూడా వేస్తున్నాను. ఇదంతా రైస్లో పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని జస్ట్ 1 మినిట్ పొయ్యి మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, మన శాకాన్నం రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని
అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఆఖరి రోజు ప్రసాదంగా శనగలు గుగ్గిళ్ళను తయారు చేస్తున్నాను. ఇది కాబూలీ చెనా అంటారు. ఈ కాబూలీ చెనాని ముందుగా నానబెట్టుకోవాలండి. అది కంపల్సరీ అన్నమాట. వీటిని నేను 6 గంటల వరకు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని 4 to 5 విజిల్స్ రానివ్వాలండి. శనగలు ఆల్రెడీ నానాయి కాబట్టి 4 to 5 విజిల్స్ అయితే సరిపోతుందన్నమాట. అమ్మవారికి నైవేద్యంలో గుగ్గిళ్ళు అనేది కంపల్సరీ, అది కూడా శనగలు అనమాట. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తున్నాను. గుగ్గిళ్ళు చక్కగా ఉడికిపోయాయి. వీటిని కుక్కర్లో నుండి బయటకు తీసుకొని దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని వంపేసుకుందాం. గుగ్గిళ్ళు చూడండి చక్కగా ఉడికాయి కదా. ఇందులో ఉన్న వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఇందులోనే 2-3 ఎండుమిర్చి తుంపుకొని వేసుకోండి. ఎండుమిర్చి వేస్తే తాలింపులో మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలానే సన్నగా తురిమిన 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేస్తున్నాను. తాలింపు అంతా కూడా శనగలకి పట్టేలాగా జస్ట్ 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. ఈ కొబ్బరి చివరిలో యాడ్ చేసేసి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలు, ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచొద్దు. అంతేనండి, శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.